పంజాబ్ గోవాలో మైకులు మూగబోయాయి. ప్రచార పర్వానికి తెరపడింది. రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్లో అధికారాకమి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీల మధ్య ట్రయాంగిల్ వార్ నెలకొంది. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ఆప్ తరపున కేజ్రీవాల్ సుడిగాలి పర్యటనలు చేశారు. రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఇటు అకాలీదళ్ బీజేపీ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబం ప్రచారం నిర్వహించింది. 10 ఏళ్లుగా పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో ఈ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ కాంగ్రెస్ ఆప్ మధ్య చీలిపోతే తమకు అనుకూలించవచ్చని అకాలీదళ్ బీజేపీ ఆశిస్తోంది. కాంగ్రెస్ చావో రేవోగా పోరాడుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరేందర్ సింగ్ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధు రాకతో కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో కలిసి రావచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచిన ఆప్ భారీ అంచనాలు పెట్టుకుంది. తామే అధికారంలోకి వస్తున్నామని ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు ఊదరగొట్టారు. పంజాబ్లో మాల్వా, మజు, దోయిబా ప్రాంతాలున్నాయి. మాల్వా ప్రాంతంలో అత్యధికంగా 69 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉండడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు కొన్ని వర్గాల్లో పట్టు ఉన్న డేరాల మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. ఉచిత హామీతో ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమపడ్డాయి. పంజాబ్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి లాంబీ, రెండోది జలాలాబాద్. లాంబీలో 3 పార్టీల ముఖ్యమంత్రుల అభ్యర్థులు ఢీకొంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అకాలీదళ్ నుంచి లాంబీలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ తరపున సవాల్ విసురుతున్నారు. ఆమ్ ఆద్మీకి చెందిన జర్నైల్ సింగ్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉన్నారు. ఇటు జలాలాబాద్లో డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్, సిట్టింగ్ ఎంపీలు రవనీత్ సింగ్, భగవంత్ మాన్ సింగ్ కాంగ్రెస్ ఆప్ తరపున బరిలో ఉన్నారు. ఎన్నికలంటే అలానే ఉంటాయి. మద్యంపై మండిపడతారు. కానీ మద్యం ఏరులై పారకుండా ఎన్నికలే ఉండవు. అవినీతి ఎంత చూస్తామంటారు. కానీ డబ్బు వెదజల్లకుండా ఒక్క అడుగు ముందు పడదు. ప్రస్తుతం పంజాబ్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ప్రచారంలో డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిన పార్టీలే తెరచాటున యూత్ను మత్తులో ముంచేస్తున్నాయి. ఫ్రీ డ్రగ్స్, హోమ్ డెలివరీ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. పంజాబ్లో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందని జగమెరిగిన సత్యం. అయినా డ్రగ్స్ చేతికి రావాలంటే ఎన్నో పాట్లు పడాల్సుంటుంది. 1 గ్రామ్ కోసం నానా అవస్థలు పడేవారు దాని బానిసలు. కానీ ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేరుగా ఇంటికే ఓపీఎం ప్యాకెట్లు నడుచుకుంటూ వస్తున్నాయి. దేనితోనైతే పంజాబ్ నాశనమవుతుందో దాన్నే ఎన్నికల్లో క్యాష్ చేసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఇన్నాళ్లు మద్యం బాటిళ్లు, డబ్బులతో ఓటర్లకు గాలం వేసిన నాయకులు ఇప్పుడు పంజాబ్లో డ్రగ్స్ తో వలవేస్తున్నారు. ఫ్రీ డ్రగ్స్ అంటూ సరికొత్త ఆఫర్తో ఊరిస్తున్నారు. డ్రగ్స్ బానిసలైన పేదలు, యువతకు యథేచ్ఛగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. హోమ్ డెలివరీ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు. తమకు డ్రగ్స్ ఫ్రీగా దొరుకుతున్నాయని, ఎన్నికలు ప్రతి నెలకోసారి వస్తే బాగుండని కోరుకుంటున్నారు డ్రగ్స్ బానిసలు. పంజాబ్కు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 2.63 టన్నుల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. ఓపీఎం, హెరాయిన్తో పాటు పలు రకాల డ్రగ్స్ ను ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల్లో డ్రగ్స్ ఎంత ప్రభావం చూపుతున్నాయో దీన్ని బట్టే తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా డ్రగ్సే హాట్ టాపిక్. అధికారంలో ఉన్న అకాలీదళ్ బీజేపీ కూటమిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పంజాబ్ను డ్రగ్స్ మత్తులో ముంచేసిన ఘనత వారిదేనంటూ ప్రచారాన్ని హీటెక్కించాయి. డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసి యువతను మంచిదారిలో నడిపించేందుకు కొత్త చట్టాలు తెస్తామని హామీలు కూడా గుప్పించాయి. అటు అధికార పక్షం కూడా డ్రగ్స్ ను తరిమి కొడతామంటూ ప్రచారం చేసింది. ఇలా అలా అన్ని పార్టీలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసినా గ్రౌండ్ లెవెల్లో జరిగేది మాత్రం వేరు.
ఓవైపు డ్రగ్స్ కు పాతరేస్తామంటూనే మరోవైపు నేరుగా హోమ్ డెలివరీ చేస్తున్నారు. తమ ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్నీ తామై చూసుకుంటున్నారు. డ్రగ్స్ భారీ మొత్తంలో సరఫరా అవుతుండటంతో ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను వీలైనంత వరకు అడ్డుకుంటోంది. అయినా అప్పటికే చాలా వరకు డ్రగ్స్ చేరాల్సిన చోటుకు చేరిపోయాయి, అందాల్సిన వారికి అందిపోయాయి. ఇక పంజాబ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం రోజు పోలింగ్ జరుగుతుంది. దీంతో మిగిలిన ఒక్క రోజును బాగా సద్వినియోగం చేసుకుంటున్నాయి పార్టీలు. గ్రామీణ ప్రాంతాల యువకులకు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పంచుతున్నాయి. డ్రగ్స్ మత్తులో ముంచుతూ ఓట్లు వేయమని వేడుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ ముఠాల పని పట్టేందుకు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు ఎన్నికల అధికారులు. ఇటు గోవాలో చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కూటమితో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా ఈసారి పోటీ పడుతున్నాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. తాజా ఎన్నికల ప్రచారంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్ని తానై వ్యవహరించారు. ఇటు ఆర్ఎస్ఎస్ మాజీ నేత వెలింకర్ నేతృత్వంలో ఏర్పాటైన గోవా సురక్షా మంచ్, ఇతర పార్టీలైన గోమంతక్వాదీ పార్టీ, శివసేనలతో కలిపి కూటమి ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసింది. సందట్లో సడేమియాలాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజల్లోకి దూసుకెళ్లింది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది. దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.